ఓం నమ శివ. అందరికీ నమస్తే అండి. ఈరోజు పంచాంగం 25 మార్చ్ 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:19, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. తిథి ఏకాదశి తెల్లవారితే 3:44 వరకు, తర్వాత ద్వాదశి. సంస్కృత వారం భౌమ వాసరః, నక్షత్రం శ్రావణం, తెల్లవారితే 3:40 వరకు, తర్వాత ధనిష్ట. యోగం శివ, మధ్యాహ్నం 2:41 వరకు, కారణం భవ, సాయంత్రం 4:25 వరకు, బాలవ, తెల్లవారితే 3:44 వరకు, వర్జ్యం ఉదయం 8:20 నుండి ఉదయం 9:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:33 వరకు, తిరిగి రాత్రి 11:10 నుండి 11:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు, యమగండం ఉదయం 9:21 నుండి 10:51 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:52 వరకు, బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:43 నుండి 5:31 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:40 నుండి రాత్రి 7:14 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. మంగళవారం 25 మార్చ్ 2025. ఈరోజు మంచిదేనా? తిథి కృష్ణపక్ష ఏకాదశి ఉంటుంది, తదుపరి ద్వాదశి ఉంటుంది. ఈరోజు తిథి బాగున్న మంగళవారం కనుక శుభకార్యాలు చేయకూడదు, సాధారణ పనులు చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత పాప విమోచన ఏకాదశి. శని గ్రహానికి చెందిన అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ను క్రిస్టియన్ హైగిన్స్ కనుగొన్నాడు. మీర్ అంతరిక్ష కేంద్రంలో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జ్ క్రికాలేవ్ తిరిగి భూమిపైకి వచ్చారు. మంచి మాట. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే గాని తప్ప. ఈరోజు ప్రశ్న: రక్తబీజుడు ఒక అసురుడు. అతను ఏ దేవుని కోపానికి కారణమయ్యాడు? విధ్వంసం ఆపడానికి శివుణ్ణి జోక్యం చేసుకోమని ఒత్తిడి చేశాడు. ఏ సరస్వతి, బి కృష్ణుడు, సి కాళీ, డి గణేశుడు. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.